ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రాలు భారత సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేశాయి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లో నటించిన బాహుబలి 2 భాగాలుగా విడుదలై బాక్సాఫీసు వద్ద 100 కోట్ల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాహుబలి 3 ఉంటుందంటూ కొన్ని రోజుల కిందటి వరకు వార్తలు వచ్చాయి. ఆ మూవీ సంగతేమో కానీ తాజాగా రాజమౌళి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రాబోతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్ విడుదలవుతుందని తెలిపారు రాజమౌళి. మహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతుంది అని ఎక్స్ వేదికగా ప్రకటించారు రాజమౌళి. ఆయన ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే ట్రెండింగ్లోకి వచ్చేసింది. బాహుబలి మూవీని వివిధ రూపాల్లో తీసుకొచ్చే అవకాశం ఉందని రాజమౌళి అనేక సార్లు చెప్పారు. మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించి ఆనంద్ నీలకంఠన్ రాసిన ది రైజ్ ఆఫ్ శివగామి పుస్తకం కూడా అలరించింది. ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ గురించి రాజమౌళి స్వయంగా ప్రకటించడం విశేషం. మరి ఇందులో ఏ అంశాలను చూపిస్తారు? శివగామి, కట్టప్ప, అమరేంద్ర బాహుబలి, బల్లాల దేవుడు, దేవసేన పాత్రలు ఉంటాయా? వాటితో పాటు ఇంకేమైనా కొత్త పాత్రలు వస్తాయా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.